గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ పిక్సెల్ మైనింగ్ బాట్లో ఎర్న్ చేసినటువంటి పిఎక్స్ అనేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను నాట్ పిక్సెల్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. సో మీరు నాట్ పిక్సెల్లో మైనింగ్ చేసిందంటే మీ నాట్ పిక్సెల్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని టాన్ కీపర్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసి ఉండాలండి, టాన్ వ్యాలెట్ తోటి కాదు. సో టాన్ కీపర్ వ్యాలెట్ తోటి ఎవరైతే కనెక్ట్ చేశారో వాళ్ళకే విత్డ్రాల్ అనేది వస్తుంది. సో టాన్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి లేకపోతే టాన్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ మీ వ్యాలెట్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మొదటగా నేను ఏం చేస్తున్నా, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. సో ఈ పేజ్లో ఇక్కడ విత్డ్రా పిఎక్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ విత్డ్రా పిఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఇక్కడ చూడండి, నాట్ ఎట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ పిఎక్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో మేబీ దీనికి రీజన్ ఏంటి అని అంటే నేను నా నాట్ పిక్సెల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేశాను అనమాట. సో దానికోసం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. సో చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా, ఏమైనా రెస్పాన్స్ ఉందేమో చూద్దాం. సో ఇక్కడ టచ్ చేశాను, ఏమి రెస్పాన్స్ లేదండి. దీని పక్కన లాగౌట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఆర్ యూ ష్యూర్ టు డిస్కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అది డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ టాన్ కీపర్ ఉంది చూడండి, టాన్ కీపర్కి నేను కనెక్ట్ చేస్తున్నా. సో ముందు కనెక్ట్ చేసింది ఈ టెలిగ్రామ్ అండి. సో టెలిగ్రామ్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తే క్లెయిమింగ్ రావట్లేదు, టాన్ కీపర్కి కనెక్ట్ చేస్తున్నా. సో ఆల్రెడీ టాన్ కీపర్కి కనెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ వచ్చింది చూడండి, కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేశాను. దాని తర్వాత తిరిగి మళ్ళీ టెలిగ్రామ్కి వచ్చానండి. సో టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత ఈ విధంగా రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పిఎక్స్ అవైటింగ్ క్లెయిమ్ అనేసి వచ్చేసి ఇక్కడ మనకి 359.5658 పిఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ 1 అవైలబుల్ అని వచ్చింది, అంటే ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది అనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత అది టాన్ కీపర్కి వచ్చింది. తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అని అడుగుతుంది, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వచ్చింది, అంటే మన టాన్ కీపర్ వ్యాలెట్లో మినిమం గ్యాస్ ఫీజు కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ గ్యాస్ ఫీజు అంటే మనకు టాన్ కాయిన్ అనేది దీంట్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి టాన్ కాయిన్ అనేది మినిమం 0.4 టాన్ కాయిన్ అనేది గ్యాస్ ఫీజుగా పే చేయాలన్నమాట. సో 0.43 అంటే మినిమం మీరు 0.5 టాన్ కాయిన్ అనేది దీంట్లో మెయింటైన్ చేయాలి, అప్పుడే మీరు విత్డ్రాల్ అనేది చేసుకోగలరు అనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే గ్యాస్ ఫీజు నేను నా టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి టాన్ కీపర్కి పంపించుకొని దాని తర్వాత వచ్చి మళ్ళీ క్లెయిమ్ చేస్తానండి. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సో ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ నాకు నా టాన్ కీపర్ ఏదైతే ఉందో ఆ రిసీవింగ్ అడ్రస్ కాపీ అయింది. కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నానండి, బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో తర్వాత నా టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నాకు టాన్ కాయిన్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నా.
సో టాన్ స్పేస్ బీటాకు వచ్చానండి ఫస్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాన్ స్పేస్ బీటాకు వచ్చాను నేను. వచ్చిన తర్వాత టాన్ కాయిన్ చూడండి క్లిక్ చేసిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ చూడండి క్లిక్ చేసి ఎక్స్టర్నల్ వ్యాలెట్ క్లిక్ చేశాను. తర్వాత నా టాన్ కీపర్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చా, కంటిన్యూ క్లిక్ చేసాం. 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని నేను నా టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి టాన్ కీపర్ వ్యాలెట్కి పంపించుకుంటున్నానండి. సో కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మెమో ఆర్ ట్యాగ్ అని అడుగుతుంది. ఇదేం అవసరం లేదండి. అంటే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ పంపించుకుంటున్నారు కాబట్టి వ్యాలెట్ నుంచి వ్యాలెట్కి పంపించేటప్పుడు ఈ ట్యాగ్ ఆర్ మెమో అనేది అవసరం లేదు. అదే మీరు ఎక్స్చేంజ్ వ్యాలెట్ టు ఎక్స్చేంజ్ పంపించే పని అయితే కావాలన్నమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ అథెంటికేషన్ అనేది ఇచ్చాను అనమాట. సో 0.5 టాన్ ఏదైతే ఉందో అది నా టాన్ కీపర్ వ్యాలెట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే టెలిగ్రామ్ వ్యాలెట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీ టాన్ కీపర్ వ్యాలెట్లో 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో అది ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను పంపించిన చూడండి ట్రాన్సాక్షన్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసేయచ్చు మీరు. అది ఖచ్చితంగా చేయాలనేం లేదు. సో ఆల్రెడీ 0.5 టాన్ కాయిన్ ఉంటే డైరెక్ట్గా మీకు క్లెయిమ్ అనేది అయిపోద్ది. సో ఇంకొకసారి నేను ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా పిఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. సో అంతలోపు ఒకసారి నేను మళ్ళీ టాన్ కీపర్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టాన్ కాయిన్ 0.64 ఉంది. అంటే ఇదివరకు 0.07 ఉన్నది. 0.5 ఇక్కడ నేను పంపించాను అనమాట. అంతా కలిపి 0.64 అయింది. తిరిగి మళ్ళీ నేను టెలిగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యాక్షన్ అనేసి అడుగుతుంది చూడండి. తర్వాత ఇక్కడ స్లైడ్ టు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను స్క్రోల్ చేశానండి. తర్వాత పాస్కోడ్ అడుగుతుంది, అది ఎంట్రీ చేస్తున్నా. సో పాస్కోడ్ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత డన్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. తర్వాత టెలిగ్రామ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. వెయిటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ అనేసి వచ్చిందనమాట. యువర్ క్లెయిమ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ షుడ్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ వ్యాలెట్ షార్ట్లీ. అంటే మీ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది కన్ఫర్మ్ అవగానే ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీ వ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, తొందరలో వస్తాయని చెప్తున్నారు. సో ఇదే టైంలో మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే మనకి టాన్ కీపర్కి ఈ పిఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను అంటే టాన్ కీపర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ కాల్ కాంట్రాక్ట్ అనేసి స్క్రీన్ మీద ఒక ఆప్షన్ అయితే పడిందనమాట. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ట్రాన్సాక్షన్ అనే దాని మీద క్లిక్ చేశాను అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్డ్ ట్రాన్సాక్షన్ అనేసి ఒక మెసేజ్ అయితే పడింది. దీని మీద నేను టచ్ చేస్తున్నానండి, చూద్దాం. సో ఇక్కడ ఏమీ రెస్పాన్స్ ఏం లేదు. ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. సో దాని తర్వాత బ్యాక్ క్లిక్ చేశానండి. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిఎక్స్ అనేసి నాట్ పిక్సెల్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ 359.56 నాట్ పిక్సెల్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటి వర్త్ $64.53 అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి ఈ నాట్ పిక్సెల్ పిఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకునే విధానం. సో మీరు క్లెయిమ్ చేసుకున్నటువంటి టోకెన్స్ అనేవి మీ టాన్ కీపర్ వ్యాలెట్కి వస్తాయన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.